బూర్జువా బూడిదలో విప్లవ పన్నీరు. రంగనాయకమ్మ తగినంత స్పష్టత ఉన్నా లేకపోయినా విప్లవం అనే ఆశయాన్ని నమ్మి ఒక ఉద్యమంలోకి దిగడం అంటే ఉద్యోగం చేయడం లాంటిది కాదు. ప్రాణాలకు కూడా తెగించి నక్సలైటు ఉద్యమంలో 40-50 ఏళ్లగా అనేక కష్టనష్టాలు ఓర్చి అజ్ఞాత జీవితాలు గడిపిన అనేక డజన్ల మంది ఉద్యమ నాయకులు ఈ మధ్య తరచుగా పోలీసుల ముందు లొంగిపోవడం చూస్తున్నాం. గత 50-60 ఏళ్లగా ప్రభుత్వానికి లొంగిపోయిన వారి కంటే ఎన్కౌంటర్లలో ప్రాణత్యాగాలు చేసిన వారే ఎక్కువ మంది. ఈ నక్సలైటు ఉద్యమకారులు ప్రారంభంలో ప్రకటించుకున్న లక్ష్యం గొప్పది. అదేమిటంటే అమలులో ఉన్నది దోపిడీ వర్గ ప్రభుత్వం అని, దాన్ని కూలదోసి నూతన సమాజాన్ని ఏర్పరుస్తామని. అయినా వీళ్లు ఎంచుకున్న మార్గం మాత్రం తీవ్రమైన తప్పిదాలతో సాగింది. నక్సలైటు ఉద్యమకారులు తమ సిద్ధాంతాన్ని మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం అని చెప్పుకుంటూ వచ్చారుగాని ఆ సిద్ధాంతకర్తలైన మార్క్సు ఎంగెల్సులు చెప్పిన సూత్రాలలో ప్రధానమైన వాటిని పాటించనేలేదు. కొన్నిటిని సరిగానూ కొన్నిటిని తగినంతగానూ పాటించలేదు. అందుకే ఏళ్లకు ఏళ్లు గడిచినా ఉద్యమంలో ముందడుగులు లేకపోగా అపారమైన ప్రాణనష్టాలతో చివరికి ఇప్పుడు లొంగుబాట్లతో వెనకడుగులే పడుతున్నాయి. అయితే ఈ వెనకడుగులు శాశ్వతం కావని బానిసల తిరుగుబాట్ల కాలం నుంచి ఉన్న ప్రపంచ చరిత్ర చెబుతుంది. పైగా నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు అని శ్రీశ్రీ ఒక సందర్భంలో అన్నట్టు నేడు వదిలిన పోరాటం రేపు అందుకొనక తప్పదు. ఆ రేపు అనేది త్వరగానో ఆలస్యంగానో రేపుకి వెనకో ముందో రాకమానదు. సాహిర్ లూధ్వియాన్వి అనే కవి అన్నట్టు ఫిర్ సుబా హోగి, మళ్లీ తెల్లవారుతుంది. అయితే ఆ నవోదయం త్వరగా రావాలంటే మార్క్సు ఎంగెల్సులు తమ రచనల ద్వారా చెప్పిన మార్గదర్శక సూత్రాలను తప్పకుండా పాటించి తీరాలి. 1842 నుంచి 1894 వరకు ఉన్న వాళ్ల రచనల్లో కనిపించే సూత్రాలు అనదగ్గ కొన్ని సలహాన్ని మరోసారి గుర్తు చేసుకోవలసిన సందర్భం ఇది. 1. సిద్ధాంతం అనేది శ్రామిక జనాల మెదళ్ల మీద పట్టు సంపాదించినప్పుడే అది ఒక భౌతిక శక్తిగా మారుతుంది. సిద్ధాంతం భౌతిక శక్తిగా మారాలంటే అది శ్రామిక జనాల వర్గ ప్రయోజనాలను సరిగా ప్రతిబింబించాలి. అలా ప్రతిబింబించాలంటే ప్రతి సమస్య మూలంలోకి వెళ్లి ఆలోచించాలి. మరి అలాంటి సిద్ధాంతాన్ని ఇచ్చిన రచనల్లో అతి ముఖ్యమైనది మార్క్సు రాసిన పెట్టుబడి కాపిటల్. అది పెట్టుబడిదారీ రాజకీయ ఆర్థిక శాస్త్రం మీద మార్క్సు చేసిన తిరుగులేని విమర్శ. లాభాలు, కోళ్లు, వడ్డీలు వంటి ఆదాయాల రూపంలో శ్రమ దోపిడీ ఎలా జరుగుతుందో దానిని నిర్మూలించి నూతన సమాజాన్ని ఎలా నిర్మించుకోవాలో సూచించే రచనే పెట్టుబడి. అలాంటి జ్ఞానాన్ని పొందడము, దానిని శ్రామిక జనాలకు తెలియజెప్పడము అనే దాన్ని కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు ఎంతగానో నిర్లక్ష్యం చేశారు. 2. విప్లవం అనేది ఎందుకు అవసరం అంటే దాని ద్వారా శ్రమ దోపిడీని కొనసాగించే పాలనని తీసివేయాలి. ఆ మార్గంలో తప్ప దోపిడీ వర్గాన్ని కూలదోయలేము. పాలనని కూలదోయడం మాత్రమే కాదు, నూతన సమాజాన్ని ఏర్పరచుకోవడానికి అడ్డంకిగా శ్రామిక జనాలలోనే ఉన్న యుగయుగాల మకిలిని తొలగించుకోవడానికి కూడా విప్లవం అనేది అవసరం. కాని అనేక మంది నాయకులే తమలోని మకిలిని తొలగించుకోవడానికి ప్రయత్నించకపోవడమే కనపడుతుంది. 3. సోషలిజం అనేది ఒక శాస్త్రం. ఈ విషయాన్ని ప్రత్యేకించి కొత్త సమాజాన్ని కోరే విప్లవ నాయకులు గ్రహించి దాన్ని శాస్త్రంగా అధ్యయనం చేసి దానిని శ్రామిక జనాలలో వ్యాప్తి చేయాలి. మరి ఈ పనిని ఎంతవరకు చేశారు ఈ 100 ఏళ్లలో? పోనీ ఈ 60 ఏళ్లలో? 4. శ్రామిక జనాలు సంస్థాపరంగా చైతన్యవంతులై ఉండకపోతే పాలక వర్గాల విధానాలకు వ్యతిరేకంగా శత్రుపూరిత వైఖరితో శ్రామిక జనాలకు శిక్షణ ఇచ్చి తీరాలి. ఆ శిక్షణ లేకపోతే వాళ్లు పాలకవర్గాల చేతిలో ఆటవస్తువులుగా తయారవుతారు. ఆ శిక్షణని ఈ ఉద్యమ నాయకులు ప్రజలకు ఎంతవరకు ఇచ్చారు? 5. శ్రామిక జనాలకు శిక్షణ ఇవ్వాలంటే అసలు ముందు నాయకులకు శిక్షణ ఉండాలి. అందుకే అన్నారు, నేర్పేవాడు నేర్చుకుని తీరాలి అని. ది ఎడ్యుకేటర్ మస్ట్ బీ ఎడ్యుకేటెడ్. 6. ఆకస్మిక దాడుల కాలము, చైతన్యం లేని జనాలను చైతన్యం గల అతి కొద్దిమంది నడిపే విప్లవాల కాలము గతించిన కాలం అయింది.
సామాజిక వ్యవస్థను సంపూర్ణంగా మార్చడమే లక్ష్యం అయినప్పుడు జనాలు తమంతట తాము వర్గపోరాటంలో ఉండి తీరాలి. ఏది సమస్యో, తాము దేనికోసం పోరాడుతున్నారో జనాలు అప్పటికే గ్రహించి ఉండి తీరాలి. ఏమి చేయాలినే దానిని జనాలు అర్థం చేసుకోవాలి అంటే సుదీర్ఘమైన, నిరంతరమైన పని అవసరం. మరి అలా చేశారా? వర్గ సంఘాలు, ప్రజా సంఘాలు ఏర్పడేలా ప్రయత్నాలు తగిన విధంగా చేయకుండా కొన్ని దళాలు చేసే సాయుధ చర్యల్నే విప్లవంగా భావిస్తే ఆ విప్లవం చివరికి ఎలా తయారవుతుంది? 7. ప్రతి విప్లవంలోనూ దాని అసలైన ప్రతినిధుల పక్కనే అందుకు భిన్నమైన వ్యక్తులు జొరబడుతూ ఉంటారు. మరి ఈ హెచ్చరికని పట్టించుకోకపోవడం వల్లే అలా చేరినవాళ్లు నాయకుల్ని పట్టివ్వడం, తోటి దళసభ్యుల్ని చంపడం లాంటివి జరుగుతాయి. లొంగుబాట్లంటే కారణం ఏదైనా నాయకులే తమని తాము పోలీసులకు పట్టివ్వడం కాదా? పోలీసుల ఉద్యోగాలలో జరిగినట్టు రిటైరైన తర్వాత వచ్చే పెన్షన్ లాగా నక్సలైట్ నాయకులు కూడా 25 లక్షల చొప్పున రివార్డులు తీసుకుంటే విప్లవాభిమానులు తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి? ఇవ్వాలే చదివిన వార్త 25 లక్షలు చాలవని, ఒక 100 లక్షలుంటే ₹1 కోటి ఇవ్వమని ఈ విప్లవకారులు సెక్రటేరియట్కి వెళ్లి ముఖ్యమంత్రిని కోరినట్టు, దానికి అతడు సానుకూలంగా స్పందించినట్టు కొత్త వార్త. 5 ఎకరాల భూమి కూడా ఇవ్వమని కూడా విప్లవ నాయకులు అడిగినట్టు, అది కుదరదుగాని ఇల్లు, ఉద్యోగమూ ఇస్తాము అని ముఖ్యమంత్రి అన్నట్టు కూడా వార్తలో ఉంది. ప్రభుత్వం వారు సెక్రటేరియట్లో ఒక బోర్డు పెడితే బాగుంటుంది, ఇచ్చట విప్లవకారులు కొనబడుదురు అని. ఇంతవరకు చదివిన సూచనలు మార్క్సు, ఎంగెల్సులు చెప్పినవే. మార్క్సిజాన్ని శాస్త్రంగానే గాక శస్త్రంగా కూడా భావిస్తామని ప్రకటించుకునేవారెవరైనా మార్క్సు, ఎంగెల్సులు చేసిన ఆ సూచనలు పాటించారా? పాటించకపోవడం వల్లనే ఎన్నో విలువైన ప్రాణాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. చివరికి ఈ లొంగుబాట్ల వల్ల 40 50 ఏళ్లు ఉద్యమకారులు పడిన అనేక కష్టనష్టాలు, వేలాది మరణాలు బూర్జువా బూడిదలో పోసిన విప్లవ పన్నీరైనట్టేగదా? లొంగిపోక పోలీసుల తూటాలకు బలికావాలా అని అంటారా? తప్పులు దిద్దుకోవడానికి, తీవ్ర నిర్బంధం నుంచి తప్పించుకోవడానికి మార్గాలే ఉన్నవా? జనాలకి అసలు విషయాలు ఏమీ నేర్పి ఉండకపోతే సహకరించడమే జనాలకు తెలీదు. చరిత్రలో ఒక సత్యం కోసం అధికార వర్గాన్ని ధిక్కరించి సజీవ దహనాన్ని కూడా లెక్కజేయని బ్రూనో గుర్తున్నాడా? ఒక ఆశయం కోసం ఉరికంబాలు ఎక్కిన ఖుదీరాం బోస్, భగత్ సింగ్ వంటి సామ్రాజ్యవాద వ్యతిరేక యువకులు గుర్తుకురారా? ఇలా ప్రశ్నిస్తే అది మృత్యువుని అందంగా చిత్రించే ధోరణిగా, రొమాంటిసైజేషన్ ఆఫ్ డెత్ గా కొట్టిపారేస్తారేమో. లేదా 87 ఏళ్ల వయసులో ప్రాణం విలువ పట్టని వృద్ధురాలు పడకుర్చీలో కూచునో, పేషెంటుగా ఆస్పత్రి మంచం మీద పడుకునో ఇలాగే మాట్లాడుతుందిలే అనుకుంటారేమో. ఆంధ్రప్రభ, తేదీ 1 మార్చి 2026. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.